जय श्रीकृष्ण అందరికీ నమస్కారం। నాకు భగవద్గీతలో ఎంతో ఇష్టమైన నచ్చిన ఈ శ్లోకం గురించి ఈరోజు చెప్పదలుచుకున్నాను। ఇప్పుడు నేను రీల్స్ చూసుకుంటూ అలా టైం పాస్ చేసుకుంటూ గడిపేవాడిని। అయితే సడన్గా ఒకసారి భగవద్గీతలో అసలు ఏముంది, ఎందుకు దీని గురించి ఇంతలా చెప్తున్నారు అని అనిపించి భగవద్గీత గురించి తెలుసుకోవాలనిపించి ఏదో కొన్ని శ్లోకాలు ట్రై చేశాను చదవడానికి। అందులో నాకు ఒక శ్లోకం చాలా బాగా నచ్చింది। నా జీవితంలో మార్పు రావడానికి నాకు ఎంతో స్ఫూర్తినిచ్చి ఎంతో మందికి ఇన్స్పిరేషనల్ శ్లోకం ఇది భగవద్గీతలోని 2వ అధ్యాయంలో 47వ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునుడితో ఈ విధంగా చెప్పాడు, అర్జున, నీవు నీ కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి మాత్రమే నీకు హక్కు ఉంది, కానీ ఫలితాన్ని మాత్రం నీవు ఆశించకూడదు। అర్జున, నీ బాధ్యతను నీవు ఎల్లప్పుడూ మంచి భావనతో నిర్వహించాలి। నీవు చేయాల్సిన పనిని నీ కర్మని ఎప్పుడూ మానకూడదు అని శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పడం జరిగింది। మనం చేసే ఏ కర్మ లేదా మంచి పనైనా నేనే చేస్తున్నాను అన్న అహంకారం ఎప్పుడూ మనకి ఉండకూడదు అని శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది। కర్మణ్యే వ్యాధికారస్తే మా ఫలే సుఖదాచనః మా కర్మ ఫలహేతుర్భః మాతే సంగస్త్వ కర్మనే। మనకు మన కర్తవ్యాన్ని చేసే హక్కు ఉంది, కానీ ఫలితాలు మనతో పాటుగా అందరి ప్రయత్నం మీద, మిగిలిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ప్రయత్నం మీద, మన గత కర్మలు అంటే మన పూర్వ కర్మల మీద, మన అదృష్టం మీద, భగవత్ సంకల్పం మీద, ఇలా చాలా విషయాలపైన మన ఫలితం ఆధారపడి ఉంటుంది। మన ఫలితానికి మన కర్మ మాత్రమే కారణం కాదని శ్రీకృష్ణుడు చెప్పడం జరిగింది। ఫలితాల గురించి మనం ఆందోళన చెందడం విడిచిపెట్టి మనం చేయాల్సిన పని మీద శ్రద్ధ పెంచితే మనం గతంలో సాధించిన ఫలితాల కంటే మంచి ఫలితాలు వస్తాయని ఈ శ్లోకం ద్వారా చెప్పబడింది। హరే కృష్ణ హరే రామ హరే 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 రామ హరే కృష్ణ హరే హరే రామ హరే కృష్ణ హరే 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 రామ హరే కృష్ణ హరే 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 రామ హరే కృష్ణ